ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకున్నటువంటి ప్రియ తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే గురించి మా గృహంలో జరిగిన ఒక సంఘటన గురించి చర్చించడానికి మీ ముందుకు వచ్చాను. మా అమ్మగారికి వివాహం జరిగి మొదటి సంతానంగా ఒక ప్రెగ్నెన్సీ పోయింది. అప్పుడు చాలా బాధపడ్డారు. ఎంతగా అంటే చాలా బాధపడ్డారు. అయితే సొంత వారే, ఇంటి సభ్యులే తనను చాలా నిందలతో మాట్లాడేవాళ్ళు. మా అమ్మగారితో పాటు వివాహాలైన వారందరికీ సంతానం కలిగారు. అప్పట్లో ఆ చర్చ్ పాస్టర్ గారైనటువంటి పాస్టర్ ఐజాక్ గారు సంఘంతో ప్రార్థన చేపిస్తూ ఉండేవాడు. కృప మరియు అందరి ప్రార్థన సహకారంతో దేవుడు అద్భుత రీతిగా గర్భం తెరిచాడు. 5 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఓవర్ బ్లీడింగ్ చేత రెండవ ప్రెగ్నెన్సీ కూడా నిలబడుతో లేదో అనే అనుమానాలతో ఉన్నప్పుడు దేవుడే కనికరించి నెలలు నిండగా కాన్పు నిమిత్తమై తన పుట్టింటికి మా తాతగారి ఇంటికి గుడివాడ దగ్గర జోన్పడి ప్రాంత వెళ్ళారు. మా తాతగారు దైవజనులు. అది మే నెల 2వ ఆదివారం 8వ తారీఖు. అందరూ ఆదివారపు ఆరాధన కొరకు సిద్ధపడుచుండగా మా అమ్మగారికి ఒక్కసారిగా నొప్పులు ఆరంభమయ్యాయి. అలా నొప్పులు ఆరంభమై ఆ సమయంలో ఒక నర్స్ తన పుట్టింటికి వచ్చింది. మా తాతగారితో ఈ కాన్పు విషయంలో సహాయపడతానని చెప్పింది. సో దీంతో అందరూ ఆదివారపు ఆరాధనకు సిద్ధపడుచుండగా ఒక్కసారిగా నొప్పులు ఆరంభమవడంతో ఆ నర్సు వచ్చి పరిస్థితిని అంతా చూసి భయపడి, మాస్టర్ గారు ఖచ్చితంగా మనము హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే పెద్ద ప్రాణానికి చిన్న ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పి మా తాతగారితో ఆ నర్స్ చెప్పారు. అందరినీ మా తాతగారు మోకరింప చేసి, నన్ను సేవకు ఇంతవరకు పెంచిన దేవుడు, ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు నా కుమార్తె విషయంలో కార్యం చేయడానికి సమర్థుడని విశ్వసించి సంఘముతో మోకరింప చేసి ప్రార్థించగా దేవుడు మదర్స్ డే రోజునే మా తల్లిని తల్లిగా నింపాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ముఖ్యంగా పిల్లలు లేని తల్లులు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీ గర్భాన్ని తెరవడానికి సమర్థుడు. ఒకవేళ తెరవకపోతే దేవుడు మన ద్వారా ఏమి తెచ్చుకొని మహిమ పొందుతాడో అది ఆలోచిస్తూ ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తూ ఆయన సంకల్పాలను నెరవేరుస్తూ ఆయన నామానికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు సాగిపోకుంటూ హ్యాపీ మదర్స్ డే విషెస్ వన్స్ అగైన్ తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. దేవుడు మీ వెనుక